ఇప్పుడు చూస్తుంటే కనుక ఇక్కడ జబర్దస్త్ నుంచి ఆది గారు అయితే వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ. ఎలా భావిస్తున్నారు సార్? ఆది గారు వచ్చారు, ఎవరు వచ్చినా సరే ఆల్రెడీ ఇక్కడ ఓటర్లు ఫిక్స్ అయిపోయారు సార్. మార్పు కావాలని ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవడానికి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారండి ఓటర్లు అందరూ. ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవడానికి అందరం మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఒక విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి బ్లాక్లో ఆయన టికెట్లు కొని ఆయన సినిమాలు చూడడం కదండి, బ్యాలెట్ బాక్స్ మీద ఉన్న గ్లాస్ గుర్తుగా ఓటేసి ఆయన గెలిపిద్దాం రండి అందరూ. దయచేసి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్లాక్లో టికెట్లు కొని సినిమా చూడడం కదండి, బ్యాలెట్ బాక్స్ మీద గ్లాసు గుర్తుకు ఓటేసి ఆయన గెలిపిద్దాం రండి. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను. ఇంకోటి రాసుకోండి, రాసి పెట్టుకోండి. 2024 జూన్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అనే మాట వినబోతున్నాం. ఈ పిఠాపురం నేను దర్గా సాక్షిగా చెప్తున్నాను. 2024 మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అనే మాట వినబోతున్నాం అందరికీ. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి మైనారిటీస్ కొంచెం దూరంగా ఉంటారనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అలాంటి బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు అలయన్స్తో ఉన్నారు. దీనివల్ల ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? 100% బీజేపీకి అంటే ముస్లిమ్స్ అయితే కొన్ని చట్టాలు పెట్టారండి, ఎన్ఆర్సీ అని సిఏ అని చట్టాలు. దానివల్ల మన ముస్లిమ్స్కి చాలా ఇబ్బంది అండి. కానీ ఏంటంటే మేము ఆ ప్రాబ్లమ్స్ని మాకు అండగా ఎవరు నిలబడతారా అనేది మాకు క్లారిటీ లేదు సార్. నిజంగా ఏ నాయకుడిని నమ్మాలో మాకు అర్థం అవ్వట్లేదు. అలాంటి టైంలో మేము పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్ముదాం అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిమ్స్కి బలంగా నిలబడతారని, మా చట్టాలకి వ్యతిరేకంగా పోరాడతారని నమ్మకంతో వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నాం సార్. ఆయన వస్తే మీ సమస్యలు కూడా ఏమైనా అండగా ఉండి మీకు ఏమైనా అడ్డుగా ఉండి అంటే మీ సమస్యను క్లియర్ చేస్తారనే నమ్మకం అయితే మీకు ఉంది సార్? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఆయన ఫామ్ హౌస్లో ఉన్న మూగజీవులకే హాని చేయడండి, మూగజీవులకే హాని చేయడు. అలాంటి వ్యక్తి మనుషులకి హాని జరుగుతుందంటే ఆయన నిలబడ్డా సార్, అడ్డంగా నిలబడతాడండి ఆయన. ఆ నమ్మకం అయితే మాకుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ అని చెప్పి జనసేన వాళ్ళు అయితే అంటున్నారు. అది పాసిబుల్ అవుతుంది అంటారు? ఇక్కడ 100% పాసిబుల్ అవుతుందండి. 1,00,000 మెజార్టీ అనేది 100% పాసిబుల్ అండి. అన్ని వర్గాల్లో ఆయన మంచి ఆదరణ ఉందండి. అన్ని వర్గాలు కూడా ఎప్పుడు ఓటేద్దామని వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ మీకు చూసుకుంటే కనుక 2 ఓట్లు ఉన్నాయి. ఒకటైతే ఆల్రెడీ జనసేన అని చెప్పి అనేసారు. మీరు కాకినాడ పార్లమెంట్ ఎలా ఉంటుంది అంటారు? సార్, కాకినాడ పార్లమెంట్లో మీకు ఫేర్గా చెప్తున్నాను, సునీల్ అనే వ్యక్తి ఇప్పటికి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకి సానుభూతి అయితే 100% పనిచేస్తుందండి. కానీ ఆయనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారికి సునీల్ గారిని చూసుకుంటే సునీల్ గారి అడ్వాంటేజ్ ఉంటుందండి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం వల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందండి. దానివల్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి అడ్వాంటేజ్ అవ్వాలి తప్ప సునీల్ గారికి అయితే మాత్రం ఈ ఉదయ్ శ్రీని గారి మీద సునీల్ గారికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందండి. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నెగ్గే అవకాశం ఉందండి. జనసేన వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీటెమ్ ఉదయ్ గారు టీటెమ్ అనేది ప్రారంభించి దానివల్ల కొంత 100 మందికి జాబ్లు అనేది క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ పిఠాపురంలో కూడా కొంత జాబ్ మేళా అన్నీ ఇక్కడ పెట్టి యువతను ఎంకరేజ్ చేశారని చెప్పి ఉదయ్ గారు ఫాలోవర్స్ అంటున్నారు. సో అదే ఉదయ్ గారు కాకినాడ ఎంపీ కింద కనుక నెగ్గితే అలాంటి ఉద్యోగ అవకాశాలు ఇంకా తెప్పిస్తామని చెప్పి అంటున్నారండి. దాని మీద మనం ఎలా చూడొచ్చు దాన్ని? సార్, అది నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన నిలబెట్టుకొని ఉదయ్ గారి గురించి చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ఆయన క్లారిటీగా లేకుండా ఏదైనా అది వాస్తవం కాకుండా ఏది మాట్లాడండి. ఆయన కూడా చెప్పాడు క్లియర్గా, ఆయన ఉద్యోగ అవకాశాలు యువతకి చాలామంది ఉద్యోగ అవకాశాలు ఇప్పించారని. అదే జరిగితే పిఠాపురంలో ఆయన నెగ్గిన తర్వాత కాకినాడ నియోజకవర్గంలో కూడా ఇలాగ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని అందరికీ మేము కూడా ఆశిస్తున్నామండి నిజంగా.